హలో అండి, నమస్తే అందరికీ. ఇది చూసారా ఏం పండ్లు లాగా ఉన్నాయండి? యాపిల్ లాగా ఉన్నాయా, లేకపోతే టమాటాలా, లేకపోతే చెర్రీ పండ్లా? ఎలా ఉన్నాయో చూడండి. టమాటాలు ఎంత కలర్ వచ్చినాయండి బాబోయ్! చూడండి ఎంత మంచి కలరు. ఈ షేప్ చూడండి అసలుకి ఎంత బాగుందో. ఇవి అంతకు ముందర కూడా నేను పెద్ద పెద్ద కాయలు కోసాను. షేప్ చూసారా? ఏం కలర్ ఇది, ఏం మోడలో ఏంటో మనకు తెలీదు. ఇక్కడ పడి మొలిసిందండి. పడి మొలిసిన వాటిలో ఇప్పుడు మనం కోసుకుంటున్నాము. చూడండి ఎంత బాగున్నాయో కలర్. ఇక్కడ ఒక కాయ ఉంది. ఈరోజు కూరగాయలు, చిక్కుడుకాయలు కొన్ని ఎండిపోతున్నాయి. టమాటాలు, వంకాయలు, చిక్కుడుకాయలు, బీన్స్ ఇవన్నీ పడి మొలిసినాయండి. ఈ చెట్టు కూడా ఇదండి పడి మొలిసింది, అంతే ఉంచాను. ఇదైతే నాటాను, అది ఒక్క కాయ వచ్చింది. ఇది ముదిరాకులు తీసేయాలి, తీసి మళ్ళీ ఏదన్నా లిక్విడ్ ఇవ్వాలి. టమాటా మొక్కలకి, వంగ మొక్కలకి లిక్విడ్ ఏదన్నా ఇవ్వాలండి. ఇవి కూడా పడి మొలిసినాయి. ఎక్కడ పడి మొలిసినాయి అక్కడే ఉంచేస్తున్నా. ఇదిగండి ఇక్కడ 2 వచ్చినాయి. ఇదిగండి ఇదొకటి, 2 మొక్కలు ఉన్నాయి ఇక్కడ. ఇదిగండి పైకి చూస్తుంది ఈ కాయ, చూసారా? అది ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఈ కాయ భలే కారం ఉంటుందండి, బాగా ఘాటు ఉండే కాయ ఇది. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇవి ఇప్పుడు ఇంకా పూత అయిపోయింది. ఈ కాయలు కోసుకొని మనం ఏదైనా లిక్విడ్ ఇచ్చుకుంటే మళ్ళీ పూత స్టార్ట్ అయిద్దండి. బాగా వస్తున్నాయి పచ్చిమిరపకాయలు అయితే. ఇప్పుడు మనం పురుగు మందులు కొట్టకుండా, మిరపకి బయట తెగ పురుగు మందు కొడతారని అంటారు కదండి. మనం అసలు ఏమీ లేదు. నేనైతే అసలు అదేంది వేప నూనె కూడా నేను స్ప్రే చేయనండి. ఏదైనా వస్తే పసుపు, కారం కలిపి స్ప్రే చేస్తా. అసలు అది కూడా లేదండి నాకైతే. నేను ఎట్లా ఉన్నాయి అట్లానే పెరగనిస్తున్నానండి. మీరు చూస్తున్నారు కదా. ఉంటే నేను చెప్తాను కదా, ఏదన్నా ఇట్లా స్ప్రే చేయండి, ఇదిగో ఈ చెట్టుకి ఇలా వచ్చింది అని. అంటే మనం ఇచ్చే కిచెన్ వేస్ట్ లిక్విడ్లోని అన్ని రకాలు కలిసి ఉంటున్నాయి కాబట్టి అదే మొక్కకి బలం అండి. ఇక అంతకన్నా మనం నేనైతే ఏమి ఇయటం లేదు కదా. ఇక్కడ అయిపోయినాయి. ఇదండి ఏమో నాటాను, ఇదిను అది నాటా. వంగ మొక్క నాటుకున్నా ఇక్కడ. ఇదండి ఇదొకటి. చిన్న చిన్న మొక్కలే కాయలు వస్తున్నాయి. ఇవి కూడా పూతలు వస్తున్నాయి, వంగ మొక్కలు కూడా. అదండి ఇదొకటి నాటాను ఇక్కడ, చిన్నగా వస్తుంది. ఇంకెక్కడన్నా ఉన్నాయేమో చూడాలి. ఇదిగండి ఇక్కడ ఉన్నాయి. అమ్మా ఇక చూడండి ఎంత బాగున్నాయో. 2 కాయలు చేతికి 3 కాయలు సరిపోయినాయి. ఇవి కొన్ని కాయలు అయిపోతే మటుకి కొంచెం, కొన్ని అయితే కటింగ్ చేసుకుంటే కాయలు ఊడిపోయినాయి. ఇదిగండి ఇక్కడ చిగురు వస్తుంది కదా. ఇది కొంచెం అట్లా ఉంచుతాను, చూసి తర్వాత చెప్తా దీని సంగతి. ఇక్కడ ఇంక ఇది అయిపోతుంది, ఈ మొక్క తీసేయచ్చు. ఇంకా అయిపోయింది ఇది. వీటిల్లో అక్కడక్కడ కొన్ని సీడ్స్ నాటుకున్నాను కదండి. అవి అయితే కొన్ని వచ్చినాయి. ఇదిగండి కాకర ఇక్కడ ఒక మొక్క, ఇక్కడ ఒక మొక్క వచ్చినాయి. ఇందులో మళ్ళీ ఈ బాల్సమ్ అని, టమాటా, గోంగూర మొక్క అన్నీ ఉన్నాయి. ఇక్కడేమో బీర పెట్టాను కదా, అప్పుడు ఒక మొక్క వచ్చింది. అప్పుడు తోటకూర నిండుగా ఉండిపోయింది. అందుకని మొన్న ఒకరోజు మొత్తం పీకేసి అన్ని టబ్బుల్లో అది పీకేసుకున్నా. ఎందుకంటే అసలు మొక్కలు కనిపించడం వల్ల. ఇదిగండి ఇక్కడ సొర పెట్టుకున్నాను. అప్పుడు అది వచ్చినాయి. దీంట్లో అసలు రాలా. దీనికి ఏం పెట్టాను,
అయితే మొన్న మళ్ళీ వేరే విత్తనాలు పెట్టుకున్నాం. ఇక్కడ బేరో ఏదో పెట్టా, వస్తే బయటికి అప్పుడు తెలిసింది. ఇదిగండి గడ్డి, ఆ తోటకూర లాంటివి మొత్తం పీకేసుకున్నా. ఎందుకంటే మనం ఇచ్చే లిక్విడ్స్ ఆ గడ్డి తీసుకుంటుంది. ఇది మొత్తం ఫుల్ అయిపోయింది. మీకు షార్ట్లో చూపించాను, తోటకూర టమాటాలు పెట్టిన షార్ట్లో. సీతాఫలం మొక్కలండి ఇవన్నీ. ఈ మొత్తం కూడా నాకు ఒక టబ్బులో ఉన్నాయి. ఆ రోజు ఆ టబ్బులోయే పీకి వాటిల్లో అక్కడక్కడ నాటుకున్న మొక్కలేమో కాయలు వచ్చి ఇదైనవి, పెరిగి కాయలు వస్తున్నాయి మనకి. ఇది మాత్రం నేను నాటుకోవడం కుదరక, టబ్బులు ఖాళీలు లేక మొన్న ఈ మధ్య జ్యోతి వాళ్ళ చేత పీకిచ్చి, ఇదిగండి మునగ మొక్కలు మూడు మునగ మొక్కలు అదొక టబ్బులో, ఈ ఒక టబ్బులో ఉంటే నాటుకున్నా. ఈ ఒక 5 మొక్కలు. ఇవన్నీ చూసి అబ్బాయి అడిగాడు, రైతు నేస్తం అబ్బాయి. ఇదిగండి ఇలా ఉంది వాటిల్లో కూడా. ఇది ఇంకా పీకాలి, కిచ్చుకొని నెక్స్ట్ ఇయర్కైనా పెరిగిన తర్వాత పెద్ద కుండీలోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇట్లా ఇంకా ఇదిగండి ఇక్కడ ఒకటి, ఇక్కడ పొట్ల పెట్టాను కదా, పొట్ల వచ్చింది. 2 మొక్కలు వచ్చినాయండి. టమాటా మొక్క ఉంది, ఈ బాల్సము, బంతి, ఈ పడిమూలిసినవి. మనం పూలు వేసేస్తుంటాం కదా, దాంట్లో అట్ట పడిమూలిసినవి. ఈ జామ చెట్టు అండి, మొన్న మొత్తం కటింగులు చేసేసానండి. ఎందుకంటే ఇవి అంతకు ముందుల అవతల మొక్కలు చెప్పా కదా, ఆకంతా బ్లాక్ అయిపోయింది అని చెప్పి, అందుకని ఈ మొక్కలన్నీ తీసేసానని చెప్పా కదా. అలాగే ఈ మొక్కకు కూడా వచ్చేస్తుంది. అందుకని చెప్పి ఇప్పుడు తీసేసితే మళ్ళీ చిగుర్లు వస్తుందిలే అని చెప్పి, ఎప్పుడన్నా వచ్చినప్పుడు అటు ఇటు తిరుగుతా కొన్ని తీసేసిన దగ్గర ఇదిగండి ఇట్లా చిగుర్లు వచ్చింది. ఇదిగండి ఈ చిగుర్లు వస్తాయి అన్నీ. ఇంకా అందుకని చెప్పి నేను మొత్తం కటింగ్లు చేసేసా. ఎండకి కొంచెం ఆపు ఉంటుందిలే అని కూడా అనుకున్నాను, మీకు చెప్పాను ఆ రోజు. అయితే మనకి చిగుర్లు వస్తే త్వరగానే మంచిగా వస్తుందిలే అని చెప్పి మొత్తం అటు పక్కన చెట్టు ఈ చెట్టు మొత్తం మొన్న తీసేసి, మరీ కొంచెం ఎక్స్ట్రా పోయినాయి. ఎక్స్ట్రా కొమ్మలు పోయి ఇట్లా వంగబడిపోయింది చెట్టు అంతా. అందుకని చెప్పి ఆ బరువు అంతా కూడా కట్ చేశాను. ఇట్లా ఇప్పుడు నిలువుగా పెరుగుతుంది. ఇంక ఇవన్నీ కూడా అంతకుముందు ఈ మొక్కని కట్ చేస్తే చూడండి చిగుర్లు ఎలా వచ్చిందో, బాగా వచ్చింది. ఇదిగండి ఇది మనం కొనుక్కొచ్చి పెట్టింది. అసలు అన్ని మొగ్గలేనండి. చూడండి ఎన్ని మొగ్గలు వచ్చాయి, కనిపిస్తున్నాయా? ఇదండి మొగ్గలన్నీ. ఈ తర్వాత చూపిస్తాం. ఇంకా నేను అటు పక్కన ఉన్నాయి. ఇక్కడ ఒక వంకాయ ఉంది. ఇదండి ఇక్కడ ఒక వంకాయ ఉంది. ఇదండి ఇంకా అటు పక్కకి వెళ్దాం. ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది. ఇదిగండి ఇక్కడ ఒకటి. ఇదిగండి ఇక్కడ ఒకటి ఉంది. అటు కూడా ఒకటి ఉంది. ఇది చిన్నదిగా ఉంది కానీ పురుగు వచ్చింది. పురుగు చూడండి ఎట్ట వచ్చిందో. ఇప్పటి వరకు అసలు మనకి పురుగు అన్నమాట లేదు, ఇప్పుడు కనపడింది. వంకాయలు అన్ని వంకాయలు కోసినా కూడా నాకు ఎక్కడా పురుగు తగలలేదు అప్పుడు. ఇప్పుడు వచ్చింది. వస్తే వచ్చిందిలేండి, ఒక కాయ పోద్ది అంతే. మనం ఏం మందులు కొట్టేది ఏమి ఉండదు. కొన్ని కోసి చూపిస్తానండి. ఇక్కడ చిక్కుళ్ళు ఉన్నాయి, అదేండి చిక్కుడుకాయలు ఉన్నాయి, బీన్స్ ఉన్నాయి. బీన్స్ అదే చెప్పా కదా కోద్దాం అంటే అట్టే పోతుందని. ఇవన్నీ పాడైపోయినాయి. మన గ్రూప్ వాళ్ళకి చాలా కాయలు తీసుకెళ్ళి ఇచ్చా. సీడ్స్ కావాలండి అంటే ఇవన్నీ కోసి చూపిస్తాను. వంకాయలు ఇవ్వండి, ఇవి చూపిద్దామని మళ్ళీ ఆన్ చేసా. పొడుగు వంకాయలు ఇవి. ఇంకా పచ్చిమిరపకాయలు కొయ్యాలి. కొన్ని చూపిస్తూ కోద్దామని. ఇదిగండి మంచిగా వస్తున్నాయండి కాయలు. అయితే భలే ఉంటున్నాయి వంకాయలు కూర చేసుకుంటే.
అటు పక్క టమాటాలు ఉన్నాయి, ఇంకా అటు ఉన్నాయి చూసి కోస్తా. పచ్చిమిరపకాయలు ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇవ్వండి చూడండి, నిన్న వచ్చినాయో కోసి చూపిస్తాను. ఇవి ఇక్కడ టమాటాలు ఉన్నాయి. ఇవ్వండి టమాటాలు, ఇవన్నీ కోసినా చూపిస్తాం మీకు. ఇవ్వండి మంచిగా వస్తున్నాయి. ఇవ్వండి ఇది చూడండి, పాడైపోయింది. ఇది ఇంతే వేస్తా. ఇక్కడ సీడు పడి మొలిసిద్ది, ఏదన్నా కుండీలో మంచిగా ఉన్న దగ్గర పెడతా. ఇవ్వండి కనిపిస్తున్నాయా, ఇవన్నీ కోసి చూపిస్తానండి. ఇవ్వండి ఇక్కడ ఉన్న వంకాయలు, 2 వంకాయలు వచ్చినాయి. ఆ టమాటాలన్నీ కోసాను. ఇవ్వండి మొన్న పిందెలు పడ్డాయని చూపించాను కదా, కాయలు చూసారా? ఇదిగండి ఈ 2 కాయలు నిలబడ్డాయి ఇక్కడ. మళ్ళీ పూతలు వస్తున్నాయి. మళ్ళీ కొంచెం బలం ఇవ్వాలి. ఇప్పుడు ఈ పూతలు మళ్ళీ రాలిపోకుండా ఉండాలంటే కొంచెం బలం ఇవ్వాలి. అటు కూడా ఉన్నాయండి టమాటాలు. ఇవ్వండి ఇక్కడ చూసారా ఎన్ని కాయలు, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇదిగండి ఇది పడి మొలిసిన మొక్కేనండి. ఇదిగండి ఎన్ని కాయలు చూసారా, అబ్బా అబ్బా. ఇదిగండి 3, 4, 7 కాయలు. అమ్మా ఎంత బాగా వస్తున్నాయో టమాటాలు. గుత్తి కత్తెర ఉంటే బాగుండు. ఇదిగండి ఇవి కూడా ఫస్ట్ కోసిన ఆ టైప్ అండి, పడి మొలిసినవి. ఇదిగండి షేప్ చూడండి ఎలా వచ్చిందో. ఇక్కడ కాయలన్నీ కోసానండి. ఇదేంటంటే ఇట్లా ఎండిపోయిన కొమ్మ, ఆకులు ఇంతవరకు కట్ చేసుకుంటే మనకి ఇట్లాగా ఈ చిగురు అనేది, ఇదిగో చూడండి చివర్లో చిగురు వచ్చింది కదా, దీనికి మళ్ళీ కాయలు వస్తాయండి. టమాటా మొక్కలకి చిగురు వస్తుంది, పూత వస్తుంది. మళ్ళీ ఇట్లాగా ఇవన్నీ ఉంచుకోవచ్చు. ఈ చివర మనకి ఇదండి ఇదే కొంచెం వస్తుంది. ఇట్లాంటివన్నీ తీసేసుకుంటే మళ్ళీ ఈ చెట్టు నుంచే మనం కాయలు తీసుకోవచ్చండి. ఓకే, ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి చూడండి. ఇదిగండి ఈ కాయలన్నీ కోసి చూపిస్తానండి. ఇదిగండి మొత్తం వచ్చినాయి, కోసి చూపిస్తాను. ఇంకా పండుతున్నాయి. ఇదిగండి అదిగండి ఎక్కడ కూడా పండిపోతున్నాయి. కోస్తాను. చెప్పే కదా 4 రోజుల నుంచి కొయ్యాలంటే అట్టే పోతుంది. అంజూరు పండ్లు ఉన్నాయి ఇక్కడ. ఇదిగండి ఈ కోసి చూపిస్తా. ఇదిగండి కోసాను మిరపకాయలన్నీ. ఇది కూడా పడిమొలిసిన మొక్క అండి. నేను పడిమొలిసింది, మనం కిచెన్ వేస్ట్ పోస్తాం కదండి, అట్లాగా పడిమొలిసింది. ఇంకంతే ఉంచాను. అది చూడండి ఎంత చెట్టు అయిందో. ఇవన్నీ కోసాను. భలే ఘాటు ఉంటాయండి. మన ఇంట్లో తాలింపులకు వేసుకునే మిరపకాయల్లో విత్తనాలు పడి ఉంటాయి. ఈ 2 విత్తనాలు కట్టి పెట్టా, పండినాయి కదా ఎట్లాగైనా అని. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ అటుపక్క ఉన్నాయి చెట్లు. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా మా మొక్కల టబ్బుల్లోనే అక్కడక్కడ పడి మొలుస్తుంటే అవి ఉంచేసి నాటుకున్న మొక్కలండి. ఇవ్వండి పచ్చిమిరపకాయలు, టమాటాలు, చిక్కుడుకాయలు ఇట్లాంటివి మనకి రోజువారీ, అంటే చిక్కుడుకాయలని కాదు, మెయిన్ పచ్చిమిరపకాయలు ఉంటే టమాటాలు ఏదో పచ్చడికైనా పప్పుచారుకైనా ఉపయోగపడతాయి. కొన్ని ఇలాంటివి పెంచుకోవాలి మనం. ఈ మొన్న కోసుకున్నా కొన్ని ఇంట్లోకి కావాల్సి. ఆ రోజు వీడియో చేద్దామని అనుకున్నాను, కుదరలేదు. ఈ చెట్లు ఇవి కోసాను అప్పుడు. ఇవి కనిపించలేదు, చిన్నవి ఉన్నాయిలని వదిలేస్తే ఇవి కొంచెం కాయ చిన్నదిగా ఉంది, పండిపోయింది. ఇక్కడ ఒక కాయ నాటా మొన్న, పండిపోతే అడుగును పెట్టేసి విత్తనాలు పడి ఉంటాయి. తర్వాత మొలిసినప్పుడు చూపిస్తా. ఇంకా ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి ఇక్కడ. మళ్ళీ కోసుకుంటానండి. ఇదేమో కాయ, పొట్టి కాయ. ఇవేమో పొడుగు కాయలు. ఇవి ఒక రకం లైట్ గ్రీన్ కాయలు. అక్కడ ఇవి కూడా లైట్ గ్రీన్ కాయలే. ఇదిగండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇదిగండి
ఈ ఆడొక మొక్క అప్పుడు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ నాటేసాను. అట్లా వచ్చి కాయలు ఇస్తున్నాయి మనకి. ఇందులో ఒక మందార కొమ్మ గుచ్చాను, బతికింది ఇంకా మంచిగా. చిక్కుడుకాయలు కోస్తానండి. ఇదండి చిక్కుళ్ళు చూడండి ఎట్లా అయిపోయినాయో. పర్పుల్ కలర్ చిక్కుడు. ఈ విత్తనాల కన్నా ఉంటాయి, కొన్ని మన కూరకు పనికొచ్చాయి కోసుకుంటా. ఇవన్నీ ఇట్లా ఇవి కోసుకోవచ్చు. ఇవన్నీ కోసి చూపిస్తానులేండి, వీడియో పెద్దదవుతుంది. అక్కడ ఉన్నాయి, అక్కడ మిరపకాయలు, ఇక్కడ బీన్స్ చూడండి ఎట్లా ఎండిపోయినాయో. ఇవి చెప్పా కదా 2 రోజులు కొయ్యకపోతే గట్ట పాడైపోతున్నాయని. ఈ ఒక రకం చిక్కుడండి ఈ చెట్టు. కోసి చూపిస్తా. ఇవ్వండి ఇక్కడ కూడా చూడండి ఎట్లా వచ్చినాయో. కొన్ని వాటిల్లోనే ముదిరిపోయినాయి. అయ్యండి ఇక్కడేమో తెల్ల చిక్కుడు. అయ్యండి అక్కడక్కడ ఉన్నాయి, కోసి చూపిస్తా. ఏగండి ఈ ఒక రకం పచ్చిమిరపకాయలండి. ఇవన్నీ ఈ ఒక రకం పచ్చిమిరపకాయలు. ఈ ఒక 1/2 కేజీ పైనే ఉన్నాయండి. ఈ ఒక 1/2 కేజీ ఉంటాయి. తెల్ల వంకాయలు, ఈ రౌండ్ వంకాయలు, ఇవండి పొడుగు వంకాయలు, ఈ చిక్కుళ్ళు, ఈ 1 కేజీ దాకా వచ్చినాయండి. కేజీ ఉంటాయి గట్టిగా, ఇంకా పెచ్చే ఉంటాయి 4 కాయలు. 2 బీన్స్, పర్పుల్ చిక్కుడు, వైట్ చిక్కుడు, దొండకాయలు, ఇన్ని రకాలు కూరగాయలు ఇప్పుడు నా మీద తోటలో కోసుకొని మా టేబుల్ అయితే నిండిపోయిందండి. ఆర్గానిక్గా మనం పండించుకొని పురుగు మందులు కొట్టకుండా పెంచుకుంటున్నాము కిచెన్ వేస్ట్ లిక్విడ్ తోటి. ఇంతకన్నా మనకి ఇంకా ఏం కావాలి చెప్పండి. ఎంత ఆనందంగా ఉందో నాకైతే. చూసారా టమాటాలు చూడండి ఎన్ని వచ్చినాయో, 2 కేజీలకు పైనే ఉంటాయి. ఇట్లాగే అందరూ పండించుకోవాలనేది నా కోరికండి. చెయ్యండి, కొంతమంది అయినా దిగి చిన్నగా ఆకుకూరలతోటి మొదలుపెట్టి, కొంతమంది అయితే ఇప్పుడు మేము చేస్తున్నామండి, మాకు కాయలు కాస్తున్నాయి అని చెప్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదే మాట మనం చెప్పుకుందాం, మేము పండిస్తున్నామండి అని మీరు చెప్పండి, నాకు కూడా ఆనందంగా ఉంటుంది. నా వీడియోలు చూసే వాళ్ళకైతే నేను చెప్పేది ఒకటే, ఇప్పుడు చిన్నగా స్టార్ట్ చేయండి. ఇప్పుడు కొంచెం ఆకుకూరలు వేసుకుంటే అవి చిన్నగా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ మట్టి అనేది కిచెన్ వేస్ట్ మట్టి 2 కలుపుకుంటా కంపోస్ట్ చేసి పెట్టుకుంటే, ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు, తర్వాతకి రేపు మళ్ళీ వర్షాలు వచ్చే టయానికి అది మీకు కంపోస్ట్ లాగా అయిపోద్ది. ఇప్పటి నుంచైనా ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ని మీరు జాగ్రత్త చేసుకొని కాస్త మట్టి సంపాదించుకొని, ఆ మట్టికి ఈ కిచెన్ వేస్ట్ తొక్కలు ఇవన్నీ వేసి కంపోస్ట్ లాగా రెడీ చేసుకుంటే కొత్త వాళ్ళు మంచిగా కంపోస్ట్ అయ్యిద్ది. వర్షాలు పడ్డప్పుడు ఇంకేమైనా టమాటా మొక్కలు కూడా భలే ఈజీగా వస్తాయండి. పచ్చిమిరప మన ఇంట్లో ఉండే విత్తనాలు, ఏదన్నా పండుకాయలు మనం తాలింపుల్లోకి వేసుకోవడానికి తెచ్చుకుంటాం కదా, అలాంటి ఒక కాయట ఇసిరేసినా కానీ వస్తాయి. ఒక టమాటా కాయ పిండినా కూడా మొక్కలు వస్తాయి. అట్లాంటివి ముందు ట్రై చేయండి. ఓకే అండి. కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు అందరూ కూడా లైక్ ఇవ్వండి. ఒక లైక్ చేస్తే కొంచెం వీడియో ముందుకు వెళ్తుంది, చూస్తుంటారు ఇంకా జనాలు. ఓకే అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా హార్వెస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఓకే అండి. బాయ్ అండి. ఉంటానండి.